డైలీ టేస్ట్ ది డైలీ. జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ దురంధర్ రూట్ ఫాలో అవుతున్నారా? ఎక్కడి దురంధర్, ఎక్కడి తారక్ సినిమా, వీటికి పోలిక ఎక్కడుంది అనుకుంటున్నారు కదా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఒక్క విషయంలో దురంధర్ రూట్ అయితేనే సెట్ అవుతుందని నీల్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన అంతగా ఇన్స్పైర్ చేసిందేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? వార్ 2 ఫలితం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్రం కోసం చాలా మేకోవర్ అయ్యారు తారక్. అసలు గుర్తు కూడా పట్టలేనంతగా బరువు తగ్గిపోయారు. మామూలుగా తన హీరోలను లావుగానే చూపించే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ను మాత్రమే ఎందుకో బాగా సన్నగా మార్చేశారు. కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. జనవరి 2వ వారం వరకు అక్కడే యాక్షన్ సీక్వెన్స్లు ప్లాన్ చేస్తున్నారు నీల్. దీంతో మేజర్ యాక్షన్ పార్ట్ అయిపోతుందని తెలుస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకొచ్చింది. ఈ సినిమా సింగిల్ పార్ట్ కాదని, దేవర తరహాలోనే 2 భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ సైతం తన గత సినిమాలైన కేజీఎఫ్, సలార్లను 2 పార్ట్స్ గానే డిజైన్ చేశారు. ఇందులో కేజీఎఫ్ సంచలనం దేశమంతా చూసింది. నెక్స్ట్ సలార్ 2 కూడా లైన్లోనే ఉంది. కాకపోతే తారక్ సినిమా విషయంలో సలార్, కేజీఎఫ్ సీక్వెల్స్ మాదిరి లేట్ చేయకుండా దురంధర్ రూట్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చిన 6 నెలల్లోపే 2వ భాగం విడుదల చేయాలని చూస్తున్నారు. దురంధర్ తాజాగా 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఈ క్రేజ్ ఇలా ఉండగానే 2026 మార్చి 19న పార్ట్ 2 రానుంది. సేమ్ ఫార్ములా తారక్ సినిమాకు అప్లై చేయాలని చూస్తున్నారు నీల్. కుదిరితే 2026లో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి 2027 ఫస్ట్ హాఫ్లోనే 2వ భాగం రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కల్కి 2, ఓజీ 2, దేవర 2 లాంటి సీక్వెల్స్ కూడా ఏళ్లకేళ్లు తీసుకోకుండా వెంటనే చేస్తే బాగుంటుందేమో.